11 గంటలకు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ మీటింగు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ తరలి రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలను అక్రమంగా ముందస్తుగా అరెస్ట్ చేశారు. 11 గంటలకు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ మీటింగ్కు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ తరలి రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేస్తున్నారు. గణేష్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ రెడ్డి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, షంబీపూర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మీటింగ్ నిర్వహిస్తారని కూడా మనకు అప్డేట్ ఉంది. సో ప్రస్తుతం అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందా? ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? శోభన్, నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే గాంధీ జరిపిన దాడికి నిరసనగా ఈ రోజు షంబీపూర్ రాజు ఇంటి నుంచి మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యకర్తలమంతా కూడా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తామని అక్కడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా షంబీపూర్ రాజు ఇంటి వద్ద, మల్లంపేటలోని షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా వందలాదిగా పోలీసులు చేరుకోవడం జరిగింది. మొత్తంగా అక్కడ 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని రానియకుండా, లోపలికి రానియకుండా కూడా ముందస్తుగా మొత్తం గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా ఇదే సీన్ మొత్తంగా కూడా మల్లంపేట షంబీపూర్ రాజు ఇంటి వద్ద కనబడటం జరుగుతుంది. అక్కడ 3-4 ఎవరు కూడా తిరగకుండా 144 సెక్షన్ ఏ విధంగా ఉండడం జరుగుతుందో ఆ సీన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉన్నారో వారు ఇక్కడికి రాకుండా అర్ధరాత్రి పూటనే వారి ఇంటి వద్ద కూడా వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసి, అయినప్పటికీ కూడా కార్యకర్తలంతా కూడా అనుకున్న సమయానికి కూడా షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకుంటాము, అనుకున్న విధంగానే ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో అరికప్పుడు దాన్ని ఇంటికి వెళ్తామని చెప్పిన నేపథ్యం ఉందో అదే విధంగా ముందుకెళ్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే దాడి చేసిన వారికి కుమ్ము కాస్తూ నిన్న పోలీసు అధికారులు ఉండడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ కూడా కనబడడం జరుగుతుంది. తమపైన దాడి చేసిన వారికి కొమ్ము కాస్తున్నారు, మా పైన దాడి చేస్తే మాత్రం మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు అనేది కూడా వాదన వినిపిస్తుంది. మొత్తంగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా షంబీపూర్ రాజు నివాసానికి చేరుకుని అక్కడి నుంచి తరలి వస్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా అనుకున్నది సాధిస్తామని కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. శోభన్, గణేష్, మనం చూస్తున్నాం, అంటే కేవలం మేడ్చల్ జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే హౌస్ అరెస్టులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో పోలీసులు ఎందుకు ఇంతటి చర్యలకు పాల్పడుతున్నారు? శోభన్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మల్లంపేటలో ఓఆర్ఆర్ కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఏదైతే నిన్న అటు షాద్నగర్ కావచ్చు, కేశంపేట అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన దాడి ఒకరిపైన కాదు, మొత్తం అందరిపైన, ఇదంతా వ్యవస్థ పైన జరిగిన దాడిగా వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని తమ సత్తా చూపే విధంగా కూడా ఈరోజు, ఎందుకంటే అధికారులు ఏదైతే పోలీసు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. నిన్న మనం చూసాం, మొత్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే నిరసన వ్యక్తం చేయడం జరిగిందో వారినే అరెస్టు చేసిన నేపథ్యం కనబడుతుంది. స్థాయిలో కూడా పోలీసు దమనకాండ అనేది రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ రోజు షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకున్న ఉద్దేశం కొద్ది కూడా
ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా మొత్తంగా నగరంలో రాచకొండ కావచ్చు, ఇటు సైబరాబాద్ కావచ్చు, పోలీసులు అంతా కూడా ఇక్కడే మోహరించారు. ఎవరిని అంటే అక్కడ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను వారిని కట్టడి చేయాల్సింది పోయి దాడి బీఆర్ఎస్ కార్యకర్తల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన జరిగితే వీరినే కట్టడి చేయడం ఏంటి అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. శోభన్, షంబీపూర్ రాజుని మీడియాతో మాట్లాడిపించే ప్రయత్నం ఏమైనా చేశారా? అంతకుముందే పోలీసులు షంబీపూర్ రాజుని హౌస్ అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అక్కడ ఇంకా ఎవరెవరు నేతలు చేరుకున్నారు గణేష్? శోభన్, ముఖ్య నాయకులు ఏదైతే డీసీఎంఏ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సంబంధించి మధుకర్ రెడ్డి ఉండడం జరిగింది. ఆయన నీరెస్ట్ గా ఉండడం జరుగుతుంది. ఆయన వస్తున్న షంబీపూర్ రాజు ఇంటికి చేరుకుంటామన్న సమయంలోనే ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య నాయకులు ఏదైతే మల్లంపేటకు కావచ్చు, దొండిగల్ ఏరియా ఏదైతే మేడ్చల్ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా బయటకు రాకుండా ముందస్తుగానే ఉండడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కూడా పోలీసులు అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. శోభన్, రైట్ గణేష్, థ్యాంక్ యూ.